నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనక దాగి ఉన్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. పూర్తి వార్తా విశ్లేషణలోకి వెళ్ళబోయే ముందుగా హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఎగిరొచ్చిన ఎయిర్ బస్, భోగాపురం ఎయిర్పోర్ట్లో క్షేమంగా దిగిన విమానం. సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే, అయినా అడ్డగోలుగా అవాకులు. చేతులకు బేడీలతో జైలుకు మదురో, వెనుజులా అధ్యక్షుడు న్యూయార్క్ జైలుకు తరలింపు. గ్రోక్ దుశ్శాసన పర్వం, మహిళలు చిన్నారుల చిత్రాలను అసభ్యకరంగా మారుస్తున్న XAI టూల్. 1000 ఏళ్ల అఖండ విశ్వాసం, సోమనాథ్ ఆలయంపై దాడికి 1000 ఏళ్లు పూర్తి, పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం దిశగా అవిరిల కృషి. ఇక సాక్షిలో చీకటి ఒప్పందంతో బాబు ద్రోహం, సీమకు సైంధవుడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయడంపై మండిపడుతున్న రాష్ట్రం. గంజాయి కూటమి, రాష్ట్రంలో అధికార పార్టీ పెద్దలే డ్రగ్స్ డాన్లు. ఇక తిరుమలలో కొనసాగుతున్న అపచారాల పర్వం, శ్రీవారి కొండపై మద్యం సీసాల. ఇక తమిళనాట 20% కమిషన్ల పాలన నడుస్తోంది, అమిత్ షా. ఇక పూర్తి వార్తా విశ్లేషణలోకి ఒకసారి వెళ్ళబోయే ముందుగా మన ప్రేక్షకులందరికీ నాదొక విజ్ఞప్తి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఈ ఛానల్ యొక్క అభివృద్ధిలో మీ వంతు తోడ్పాటుని ఖచ్చితంగా అందించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక ఆంధ్రజ్యోతి ఎనాలిసిస్లోకి వస్తే, ఎగిరొచ్చిన ఎయిర్ బస్, భోగాపురం ఎయిర్పోర్ట్లో క్షేమంగా దిగిన విమానం. తొలి ఫ్లైట్ ల్యాండింగ్తో పులకించిన ఉత్తరాంధ్ర. ఢిల్లీలో బయలుదేరి ఉదయం 11 గంటలకు ల్యాండింగ్. ఉద్విగ్న క్షణాల మధ్య ట్రయల్ రన్ విజయవంతం. కేంద్ర మంత్రి రామ్మోహన్, ఇతర ప్రతినిధులు రాక ఘనంగా స్వాగతం పలికిన ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు. ఇది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ మీద బాగా దృష్టి పెట్టారు. దాదాపుగా 96% పనులు పూర్తయ్యాయి. ట్రయల్ రన్ కోసం ఎదురు చూస్తున్నారని నిన్నటి వార్తాపత్రికలో వచ్చిన విశ్లేషణ. దానికి కంటిన్యూషన్గా ఇక నిన్న ఒక ఎయిర్ బస్ కూడా వచ్చి ఇక్కడ దిగటం జరిగింది. దీని మీద సాక్షిలో కూడా అసలు ఈ ఘనత మొత్తం జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పే ప్రయత్నం కూడా సాక్షి కూడా చేసింది. ఇదిగోండి, విజన్ వైజాగ్లో కీలక అడుగు. భోగాపురంలో ల్యాండ్ అయిన తొలి విమానం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ హర్షం. ఏపీ అభివృద్ధి మార్గంలో ఒక మైల్ రాయి. నిన్న క్రెడిట్ చోర్ అనే పేరుతోటి మరొకటి భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా కూటమి నాయకులు వాళ్ళ కౌంట్లో వేసుకునే ప్రయత్నం చేశారు. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు, అంటే జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో ఏమేమి సాధించాడో వాటన్నిటినీ క్రెడిట్ చోరీ చేసేస్తున్నారు. అసలు డేటా సెంటర్ విషయం కావచ్చు, లేకపోతే ఈ ఎయిర్పోర్ట్ విషయం కావచ్చు, ఇవన్నీ చేసింది నేనే అని ఆయన గట్టిగా వాపోతున్నాడు. నిజంగా వాపోతున్నట్టే కనపడుతోంది. ఇదంతా నేనే చేశానని చిన్నపిల్లాడు చాక్లెట్కి ఏడిసినట్టు ఏడుస్తున్నాడు ఆయన. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ ఫలించింది. ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ ఎగురొచ్చి విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వాలింది. ట్రయల్ రన్లో భాగంగా ఉత్తరాంధ్ర ప్రజల ఆశలను మోసుకుంటూ ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ A320 విమానం తొలిసారి ఆదివారం ఉదయం భోగాపురం ఎయిర్పోర్ట్లో క్షేమంగా ల్యాండ్ అయింది. ఈ చారిత్రాత్మక ఘట్టంతో ఉత్తరాంధ్ర నేల పులకించింది. ఢిల్లీ నుంచి 1600 కిలోమీటర్లు ప్రయాణించి ఎయిర్ ఇండియా విమానం గంటన్నర వ్యవధిలో భోగాపురం చేరుకుంది. ఈ భోగాపురం ఎయిర్పోర్టు, దీని చుట్టూతా ఉన్న ఈ ల్యాండ్ సెటిల్మెంటు, ఈ వ్యవహారాలు కూడా చాలా వరకు జగన్మోహన్ రెడ్డి తాలూకు కూడా బయటకు వచ్చాయి. ఇక సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే. యాక్చువల్గా నిన్న పేపర్ల నిండుగా బాగా హల్చల్ చేసిన వార్త, సీమ లిఫ్ట్ చంద్రబాబు నాయుడు కేంద్రంతో కొట్లాడి నేనే ఆపానని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యల మీద మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో చంద్రబాబు నాయుడు రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడని చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి మీద ఇక ప్రభుత్వం తాలూకి కానీ అసలైన వార్తలు ఏమిటనేది కానీ ఇప్పుడు బయటకు రావటం మొదలుపెట్టాయి. సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే, అయినా అడ్డగోలుగా అవాకులు. అనుమతులు లేకుండా DPR కూడా లేదు.
అయినా 3,378 కోట్ల అంచనాతో 2020 మే 5న ప్రాజెక్టుకు జగన్ శ్రీకారం. స్టే విధించిన జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాని మీద స్టే ఇచ్చింది. ఎందుకంటే ఆ రోజు కేసీఆరే దాని మీద ఇదిగో వీళ్ళు పర్యావరణ అనుమతులు కూడా తీసుకోకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్నారని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఆపేపించాడు. పర్యావరణ అనుమతులు వచ్చాకనే చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. స్టే ఎత్తివేయించేందుకు 3.5 ఏళ్లలో ప్రయత్నమే చేయని వైసీపీ సర్కారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి మరి కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏం అడగలేదు. ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఆయన కేసుల గురించి అడుగుతాడని కానీ, లేకపోతే ఇంకా చివరికి ఇదిగో ఢిల్లీ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అనగానే ఒక ప్రింటెడ్ స్టైక్లో స్టైల్డ్ ఒక పేపర్ ఒకటి రిలీజ్ చేసేవాళ్ళు. అందులో వరుస పెట్టి ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అక్కడి నుంచి మొదలు పెడితే ఒక 30 వరుస లిస్ట్ ఉంటాయి. ఎప్పుడు పోయినా ఇవన్నీ అడిగాడు జగన్మోహన్ రెడ్డి అని ఒకటి రిలీజ్ చేసేవాళ్ళు తప్ప మిగతా ఏం ఉండేది కాదు. అసలు ఇందులో దీని గురించి అనుమతుల గురించి ఆయన ఏ విధంగా పట్టించుకోలేదు కూడా. నిజాలు బయట పెట్టిన ప్రభుత్వ వర్గాలు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవాలు వెల్లడి. ఈ వివాదంలో చంద్రబాబుపై బురద తల్లి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ఎత్తు. ఇది నిన్నటి నుంచి జరుగుతున్న వ్యవహారమే. దీంట్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అట్లాగే కేసీఆర్ పాత్ర ఉంది. వీళ్ళిద్దరూ బాగా గురుశిష్యులాగా కలిసి మాట్లాడుకొని మరి ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆస్తులు హైదరాబాద్లో ఉన్న వాటన్నిటిని ఒక్క సంతకంతో జగన్మోహన్ రెడ్డి వదిలేసుకొని వచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన ఈ కేసులు ఇవన్నీ పెట్టకుండా ఆపలేడా? అలాంటిది ఏమి ఉండదు. ఇద్దరు కూడబలుక్కొని గూడు పుటానీ చేశారు. నేను కొన్ని మాటలు మాట్లాడతాను, మీరు దాని మీద మీ ఇష్టం వచ్చినది చేసుకోండి అన్నట్టు. ఇక చేతులకు బేడీలతో జైలుకు మధురో. నైట్ సాకర్ తోడుగా డెల్టా ఫోర్స్ ముందుండి అమెరికా అత్యున్నత దళాలతోటి వెనుజులా ఆపరేషన్ మధురోను పట్టుకెళ్లేందుకు 4 నెలల ప్రణాళిక. మధురో కదలిక, ఇతర అంశాలపై సిఐఏ నిఘా. స్థానిక నేతలు అధికారులకు ఎరవేసి వివరాల ఆరా. తొలుత వెనుజులా రక్షణ వ్యవస్థల ధ్వంసం, తర్వాత సైనిక హెలికాప్టర్లో వెళ్ళి మధురో అరెస్టు. వ్యూహాత్మకంగా మధురో భార్య నిర్బంధం. మళ్ళీ ఆవిడ ఉద్యమ నేతగా తయారవుతుందేమోనని ఆవిడని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అయినా కూడా ఆగేది కాదు. యాక్చువల్గా ఉద్యమాల స్థాయి నుంచి ఒక చిన్న స్థాయి డ్రైవర్ నుంచి ఆయన వెనుజులాకి అధ్యక్షుడు స్థాయి దాకా వచ్చాడు. అది ఉద్యమాల మూలానే అది కూడా జరిగింది. ఈయన అంత స్థాయి నాయకుడిగా ఎదగగలిగింది. యాక్చువల్గా ఇప్పుడు ఇది లాటిన్ అమెరికా దేశాల మీద అమెరికా ఆధిపత్యం సంపాదించడానికి. ఎందుకంటే అక్కడ బాగా ఉన్న చమురు నిల్వలని వీళ్ళు కొంత వామపక్ష భావజాలంతో ఉండి రష్యాతోటి కలుస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ గుప్పిట్లో పెట్టుకోవటానికి చేసిన పనులు. ఇక కరుడు గట్టిన ఖైదీల్లాగా బ్రూక్లిన్ జైలుకు తరలింపు. 2 వారాలకో భాష కనుమరుగవుతోంది. నిన్న మారిషస్ అధ్యక్షుడు గుంటూరు వచ్చాడు. ధరంబీర్ గోకుల్ దంపతులు ఇద్దరు వచ్చారు. వాళ్ళని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ భాష సంబంధించిన సదస్సులు జరుగుతుంది దాని మీదట. ఈ శతాబ్దం చివరికి సగానికి పైగా అంతరించే ముప్పు ఉంది. సగానికి పైగా భాషలు అంతరించే ముప్పు ఉందంట. ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ ఆవేదన. ఏఐ డిజిటల్ సాధనతో పరిరక్షించుకోవాలి. ఈ దిశగా చంద్రబాబు కృషి అభినందనీయం. మారిషస్లో ఉగాది జాతీయ సెలవు దినం అని వెల్లడి. యాక్చువల్గా మారిషస్ ఒరిజినల్ అక్కడ ప్రజానీకం ఎవరు ఉండరు. మన ఇటువైపు నుంచి మన ఇండియా నుంచి అక్కడ ఉన్న చెరుకు తోటల్లో పనిచేయడానికి అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యవాదం నడుస్తున్నప్పుడు వీళ్ళు తరలించిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్న మారిషస్ ఒక చిన్న ద్వీపం. మొత్తం అక్కడ చెరుకు పండుతుంది ఎక్కువగా. చెరుకు, పైనాపిల్ ఇలాంటివే పండుతాయి. వాటిల్లో పని చేయడానికి ఒక చక్కెర ఫ్యాక్టరీగా కట్టి అక్కడ నిర్మాణం చేయడానికి, అందులో పని చేయడానికి, చెరుకు తోటల్లో పని చేయడానికి ఇటు నుంచి తీసుకెళ్లారు. ఎక్కువగా బిహారీలు ఉంటారు. దాంతోపాటు ఇంక సౌత్ ఇండియా నుంచి కూడా అన్ని స్టేట్స్ నుంచి ప్రజలు ఉన్నారు అక్కడ. అక్కడ క్రియోల్ అనే ఒక లాంగ్వేజ్ కూడా డెవలప్ అయ్యి అదే మాట్లాడుకుంటారు అక్కడ.
దీంతో పాటుగా హిందీ బాగా నడుస్తుంది. మారిషస్ వెళ్తే హిందీ మాట్లాడే వాళ్ళు చాలామంది తగులుతారు. కలల ఇంటికి చైనా హంగులు, మొత్తం చైనా మాల్, ఇంటి నిండా నింపేసుకోవటానికి ఫర్నిచరు, శానిటరీ వేరు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కొనుగోలు చెలో చైనా. ఏదన్నా కొనాలి అంటే తక్కువ రేట్లో తీసుకొని రావడానికి పెద్ద ఎత్తున కొనుగోలుకి చైనా వెళ్ళటం. అలాగా చైనా నుంచి తెప్పించుకుంటున్నారనగానే ఇక మన వాళ్ళు కూడా అక్కడ తయారైపోతారు కదా. అక్కడ డిస్ట్రిబ్యూటర్లు గాను, డీలర్స్ గాను, లేకపోతే అటుని ప్రజెంటర్స్ గాను పెద్ద ఎత్తున క్యూ కడుతున్న ఏపీ తెలంగాణ వాసులు, వేల డిజైన్లు, ఫ్యాక్టరీలు, కిలోమీటర్ల పొడవున మాల్స్ కొనుగోళ్లలో సహాయం చేయడానికి అక్కడే ఏజెన్సీలు తెరిచిన మనోళ్ళు. పోషాన్, గ్వాంగ్జౌలో 500 పైగా తెలుగు ఫ్యామిలీలు. ఫర్నిచర్ షాపింగ్ పూర్తయ్యాక అక్కడే 2 రోజులుండి పర్యాటక ప్రాంతాల సందర్శన. తీసుకొచ్చి చైనా వస్తువులు ఇంటి నిండా నింపేస్తాం. ఆల్రెడీ మనం చైనా వస్తువులతోటే సగం బతుకుని, సగమే 30 వాటితో బతుకుతున్నాం. ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు. చివరికి వినాయక చవితి వస్తే వినాయకుడు బొమ్మను కూడా చైనాలో తయారైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి చైనా రంగులద్ది మనం ఇక్కడ పూజలు చేసుకుంటున్నాం. అప్పుడు ఇదొక ఆశ్చర్యం ఏముంది, ఇంక ఇంటిని మొత్తం తీసుకొచ్చి నింపేయటమే. తక్కువ ధరలో వస్తుంది కాబట్టి ఆ పని ఎక్కువగా జరుగుతుంది. ఇక డెడ్ లైన్ తర్వాత ఒక్క దళమైనా మిగలాలి. మావోయిస్టులు కూడా ఒక కొత్త వ్యూహ రచన చేస్తున్నట్టుగా ఒక సమాచారం అందినట్టుంది. ఎందుకంటే తమ నిర్మూలించలేరని మార్చి 31 తర్వాత సవాల్ విసిరే ఎత్తుగడ. తిప్పిరి తిరుపతి నేతృత్వంలో దళాలు కదులుతున్నట్లు గుర్తింపు. కేంద్ర కమిటీలోని 4 తెలంగాణ వారు లొంగుబాటుకు నో. డెడ్ లైన్ ముగిసే వరకు ప్రాణాలు కాపాడుకోవడం పైనే దృష్టి. దేశంలో నక్సలైట్లను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు అయిన మార్చి 31 తేదీ తర్వాత కూడా మనుగడ సాగించి తమను నిర్మూలించటం సాధ్యం కాదని పాలకులకు సవాల్ విసురులని మావోయిస్టు భావిస్తున్నట్టు తెలిసింది. అందుకోసం పార్టీ అగ్రనేతలు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు ఇటీవల లొంగిపోయిన కొందరు కీలక నేతల ద్వారా పోలీసులు తెలుసుకున్నట్టు సమాచారం. చేతులకు బేడీలు, జైలుకు మధురం. ఇక గ్రోక్ దుశ్శాసన పర్వం. మహిళలు, చిన్నారుల చిత్రాలు అసభ్యకరంగా మారుస్తున్న XAI టూలు. ఇందులో ఎలాన్ మస్క్కే ఆ దరిద్రం పట్టించారు. మస్క్ బికినీలో ఉన్నట్టు గ్రోక్ సృష్టించిన ఫోటో. ఏ సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నాడో ఆ సాఫ్ట్వేర్ తోటి ఆయనకే బికినీ వేశారు. అశ్లీలానికి అడ్డాగా ఎక్స్లో బికినీ ట్రెండ్పై ఆందోళన. ఒక కాలేజీ అమ్మాయి పార్కుకు వెళ్ళినప్పుడు తీసుకున్న తన ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేసింది. నిండుగా డ్రెస్ చేసుకుని ముగ్ధ మనోహరంగా ఉన్న ఆమె చిత్రాన్ని ఎంతోమంది లైక్ చేశారు. కానీ కాసేపటికి చూసుకుంటే తన పోస్టు కింద తనవే అశ్లీల చిత్రాలు, అతి చిన్న వస్త్రాల్లో బికినీ ధరించినట్టుగా, స్విమ్ సూట్ వేసుకున్నట్టుగా, పారదర్శక వస్త్రాల్లో ఉన్నట్టుగా అసభ్యకరంగా ఉన్న ఆ చిత్రాలను చూసి హతాశురాలైపోయింది. ఎక్స్కు అనుసంధానమైన ఉన్న కృత్రిమ మేధ టూల్ గ్రోక్తో సృష్టించిన చిత్రాలు అవి. యూజర్లు కేవలం ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, వారు అడిగినట్టుగా చిత్రాలను గ్రోక్ మార్చేస్తుంది. చాలామంది యూజర్లు ఎక్స్లో పోస్ట్ చేసిన మహిళలు, బాలికల ఫోటోల కింద గ్రోక్ ఏమైనా బికినీలో మార్చు, స్విమ్ సూట్లోకి మార్చు, గుండుతో ఉన్నట్టుగా మార్చు, మీసాలు గడ్డాలు పెట్టు, ఇష్టం వచ్చినట్టు ప్రాంప్ట్ ఇస్తున్నారు. వారు అడిగినట్టుగా చిత్రాలను గ్రోక్ మార్చేస్తుంది. కొందరు యూజర్లు సోషల్ మీడియా యాప్ల నుంచి డౌన్లోడ్ చేసుకున్న నేరుగా తీసిన మహిళలు, బాలికల చిత్రాలను కూడా అప్లోడ్ చేసి అసభ్యంగా, అశ్లీలంగా మార్చుతున్నారు. తన ఫోటోను బికినీలోకి మార్చుకున్న మస్క్ ఎక్స్లో బికినీ ట్రెండ్పై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో దీన్ని ఎగతాళి చేస్తున్నట్టుగా ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ స్పందించడంపై విమర్శలు వస్తున్నాయి.
ఒక యూజర్ పెట్టిన పోస్టులో తన ఫోటోను కూడా బికినీలోకి మార్చాలని మస్క్ ప్రాంప్ట్ ఇచ్చారు. దీంతో గ్రోక్ మస్క్ బికినీలో ఉన్నట్టుగా ఫోటోను సృష్టించి పోస్ట్ చేసింది. దీనికి సమాధానంగా పర్ఫెక్ట్ అంటూ మస్క్ కామెంట్ పెట్టడం గమనార్హం. కాగా బికినీ ట్రెండ్ పై విమర్శలు పెరగడం, భారత ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం పైన మస్క్ స్పందించారు. గ్రోక్ను ఉపయోగించి తప్పుడు అశ్లీల కంటెంట్ సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సదరు ఖాతాలను శాశ్వతంగా తొలగిస్తామని చెప్పారు. అయితే గ్రోక్ ఏఐ టూలు ఉపయోగించి అశ్లీల, అసభ్య, తప్పుడు కంటెంట్ సృష్టిస్తున్న వినియోగదారులదే తప్పు. ఏదైనా పెన్నుతో తప్పుగా రాస్తే ఆ తప్పు రాసేవారిదే అవుతుంది తప్ప పెన్నుది కాదు అని గ్రోక్ మీద మస్క్ ఇచ్చిన వివరణ ఇది. ఎంత అద్భుతంగా మాట్లాడాడో చూడండి. ఆ అవకాశం ఇచ్చింది ఎవరు? అది కదా చూసుకోవాల్సింది. ఇక నకిలీ మద్యం కేసులో ముగిసిన జోగి సోదరుల కస్టడీ. ములకల్ చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము కస్టడీ విచారణ ఆదివారంతో ముగిసింది. దీంతో వీరిద్దరిని విజయవాడ నుంచి ప్రత్యేక బలగాలు మధ్యరాత్రి 9:30 గంటల సమయంలో తంబెళ్లపల్లె కోర్టుకు తీసుకొచ్చారు. వీరిద్దరిని 3 రోజులు కస్టడీకి ఇస్తూ తంబెలపల్లి జూనియర్ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ నెల 2వ తేదీన విజయవాడ జైల్లో ఉన్న జోగి సోదరులను ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈయన నెల్లూరు జైలు నుంచి అప్గ్రేడ్ అయ్యి విజయవాడ జైలుకి వచ్చాడు. మనం అడిగి మరి విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం. తక్కువ ధరకు 80 గిగావాట్లు వాడుకుంటున్నాం. మంత్రి పార్థసారథి. రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లాలో నూజివీడులో క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఈయన విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచబోమన్న హామీ కట్టుబడి ఉన్నామని చెప్పారు. పెంచలేదు, ట్రూ డౌన్ ఛార్జీలు అని ఈ నెల బిల్లు ఒకసారి చూసుకున్నారంటే ఇందులో ట్రూ డౌన్ ఛార్జీలు కనపడ్డాయి. ట్రూ డౌన్ ఛార్జీలు నిన్న మాది విచిత్రం ఏమిటంటే, ఒక నెల రోజుల పాటు మేము ఎవరు లేకుండా ఊరికి వచ్చాము. దానికి కరెంటు బిల్లు వచ్చింది. దాన్ని ఫోటో తీసి వాళ్ళు మాకు పెడితే అందులో కనపడింది ట్రూ డౌన్ ఛార్జీలు ₹8.57 ఏమో తగ్గించి వచ్చినాయి. కానీ దాని కింద ఛానల్ బట్టి ఉందనుకుంటా FPPPA ఛార్జెస్ మార్చి 2023 నాటికి ఒక FPPPA ఛార్జీ, అక్టోబర్ 23కి ఒక FPPPA ఛార్జీ, అలాగనే ఫిబ్రవరి 24కి అనుకుంటాను. ఇట్లా 3 రకాల FPPPA ఛార్జీలు వేశారు. అసలు బిల్లు ₹50 ఉంటే ఎవరూ లేవు, తాళం వేస్తుంది కాబట్టి కొసరు బిల్లు ఈ FPPPA ఛార్జీల బిల్లు 200 ఉంది. ఏం ఛార్జీలు తగ్గిస్తూనే ఉంది. ఇదిగో ట్రూ డౌన్ చేసాం అన్నట్టు ట్రూ డౌన్ మహాదారును ₹8.57 కనిపిస్తోంది ట్రూ డౌన్ ఛార్జీలు. చూస్తుంటే కడుపు మండిపోతుంటుంది. ఆత్మ గౌరవ పర్వం. 1000 ఏళ్లు అఖండ విశ్వాసం. సోమనాథ్ ఆలయంపై దాడికి 1000 ఏళ్లు పూర్తి. పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం దిశగా అవిరళ కృషి. సోమనాథ్, ఈ మాట వినపడగానే మన మనసు పులకరిస్తోంది, సగర్వ భావన కలుగుతోంది. ఇది భారతీయాత్మ అనంత స్పందన. ఈ అద్భుత ఆలయం పశ్చిమ భారత తీరంలో గుజరాత్ రాష్ట్రం ప్రభాస్ పఠాన్ అనే ప్రదేశాన్ని పావనం చేస్తోంది. దేశంలో 12 జ్యోతిర్లింగాల ప్రాశస్త్యాన్ని ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ప్రస్తుతిస్తోంది. సౌరాష్ట్రే సోమనాథం చ అంటూ ఆరంభమయ్యే ఈ స్తోత్రం తొలి జ్యోతిర్లింగ
నెలవుగా సోమనాథ్ నాగరికత ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోంది. సోమనాథ్ ఆలయానికి 2026 సంవత్సరం ప్రత్యేకమైంది. ఈ పుణ్యక్షేత్రంపై తొలి దాడికి ఈ ఏడాదిలో 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. గజనీ మహమ్మద్ 1026 జనవరిలో క్రూర హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తి విశ్వాసాలను, నాగరికతను ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయజూశాడు. అయితే ఈ సోమనాథ్కు పూర్వ వైభవం దిశగా ఏళ్లపాటు సాగిన అవిరళ కృషి ఫలితంగా 1000 ఏళ్ల తరువాత కూడా ఈ ఆలయ దివ్య దీప్తి ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తోంది. ఇటువంటి ప్రయత్నాల్లో ఒక ఘట్టానికి 2026లో 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. కళల ఇంటికి చైనా హంగులు చూసాం. అసలు ఇవి నాణ్యమైన వస్తువులేనా? చైనా వస్తువులు అనగానే చాలామందికి అవేవో చీప్ వస్తువులు అనే భావన ఉంటుంది. కానీ పిండి కొద్దీ రొట్టె అన్న చందంగా మనం ఎంచుకునే గ్రేడు, పెట్టే ఖర్చు ఆధారితంగా చైనీయులు మనకు ఏ స్థాయి నాణ్యత కావాలంటే ఆ నాణ్యతతో వస్తువులు తయారు చేసిస్తారు. ఉదాహరణకు ఒక ప్లాస్టిక్ కుర్చీని తీసుకుంటే అది ఏబిసి అనే 3 గ్రేడుల్లో లభిస్తుంది. ఏ గ్రేడ్ అంటే అత్యున్నత నాణ్యత, బి అంటే మధ్యస్థం, సి గ్రేడు ఉత్పత్తులను కూడా చూపడానికి మెరిసిపోతూనే మన్నిక తక్కువ. మనం చీపు వస్తువులని అనేది వీటినే. కాబట్టి ఏ గ్రేడు రకాన్నే ఎంచుకోవాలి. అక్కడికి వెళ్ళినా కూడా మంచివి తెచ్చుకుంటేనే, అంటే అక్కడికి వెళ్ళినా కూడా కాస్ట్లీ. ఇప్పుడు చైనా వస్తువులు వాడేదే ఊరికినే చీప్గా వస్తాయని చెప్పేసి, చాలా తక్కువ ధరకు వస్తాయని. ఇక సారా అమ్ముతున్నాడని కుల బహిష్కరణ, కుటుంబంతో సహా మోకాళ్లపై నిలబెట్టి శిక్ష, విక్రయాలు ఆపకపోతే జరిమానా హెచ్చరిక, ఆత్మహత్య చేసుకుంటామని బాధితుడు సెల్ఫీ వీడియో. సారా అమ్ముతున్నాడని ఓ వ్యక్తిని విక్రయాలు నిలిపేయాలని, లేదంటే ₹1,00,000 జరిమానా చెల్లించాలని కుల పెద్దలు ఆదేశించారు. వారి ఆదేశాలు ఖాతరు చేయనందుకు ఆ వ్యక్తితో పాటు ఆయన కుటుంబానికి కుల బహిష్కరణ విధించారు. మనస్తాపానికి గురైన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నామంటూ సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో కలకలం రేపింది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామానికి చెందిన బోట్ల కనకారావు సారా విక్రయాలు సాగిస్తుండేవాడు. ఎక్సైజ్ అధికారులు అతనిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. కనకారావు ఇటీవలే జైలు నుంచి విడుదలవగా 10 రోజుల క్రితం పంచాయతీ పెట్టిన కుల పెద్దలు సారా విక్రయాలు మానేయాలని, లేకంటే ₹1,00,000 జరిమానా విధిస్తామని తెలిపారు. జరిమానా కట్టకపోతే కుల బహిష్కరణ విధిస్తామని హెచ్చరించారు. కనకారావు వారి మాటలను వ్యతిరేకించడంతో ఆగ్రహించిన కుల పెద్దలు కనకారావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను మోకాళ్లపై నిలబెట్టి కుల బహిష్కరణ విధించారు. ఈయన సారా అమ్మటం తప్పే, వాళ్ళు కుల బహిష్కరణ చేయటం తప్పే. ఇలాగా ఐడియల్ చేసి ఏం చేద్దామని. సో ఇక ఒకసారి సాక్షిలో ఉన్న వార్తలు ఒకసారి చూసామంటే, చీకటి ఒప్పందంతో బాబు ద్రోహం, సీమకు సైంధవుడు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల మీద నిన్న ఒక పర్వం మొదలుపెట్టారు. ఇప్పుడు రెండో పర్వం అన్నమాట ఇది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయడంపై మండిపడుతున్న రాష్ట్రం, సీఎం చంద్రబాబు చేసిన అన్యాయంపై ఘోషిస్తున్న సీమ రైతాంగం. తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ హక్కులు తాకట్టు పెడతారా అంటూ బాబుపై రైతుల ఆగ్రహం. అధికారంలోకి రాగానే ఏపీ హక్కులను పరిరక్షిస్తూ సీమ ఎత్తిపోతలను చేపట్టిన నాటి సీఎం వైఎస్ జగన్ అసలు సీమ ఎత్తిపోతలు ఆపిందే కేసీఆర్. ఆ కేసీఆర్తో పాటు సరైన అనుమతులు లేకుండా ఆ పథకాన్ని స్టార్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరు తప్పు పెట్టుకొని చంద్రబాబు నాయుడు అనవసరంగా ఇందులోకి లాగుతున్నారు. కేవలం రేవంత్ రెడ్డి ఆ మాట అన్నందుకు. అందులో నేను ఆయనతోటి మంథనాలు చేసి ఆపిచ్చాను అనే దానికంటే కూడా ఎవరితో కొట్లాడి నేను ఆపిచ్చానని చెప్పుకోవడానికి ఆయన ఎక్కువ ఉత్సాహం చూపించాడు. ఆ కొట్లాట ఎటు కేసీఆర్ కోర్టులతో వెళ్ళి గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఆల్రెడీ చేస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదు. ఇక కీలక అడుగు ఇది, క్రెడిట్ చోర్. అది నాదే, ఇది నాదే, నేనే చేశాను
అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేదనమాట. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ హర్షం. ఏపీ అభివృద్ధి మార్గంలో ఒక మైలురాయి. మా పాలనలో వేగవంతమైన అనుమతులు గణనీయమైన భాగం అప్పుడే పూర్తి అయింది. పునరావాసం భూసేకరణ కోసం సుమారు 960 కోట్లు ఖర్చు. ఆ 960 కోట్లు ఖర్చు పెట్టడానికి ఉన్న ఛాన్స్ ఉంది చూడండి. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ వదులుకోడు. ఎందుకంటే అందులో చాలా రకాలైన మ్యానిపులేషన్స్ చేసే అవకాశాలు ఉంటాయి కదా. దట్ ఈజ్ వైసీపీ. అసలు ఇది జగన్ విజన్ అండ్ దట్ ఈజ్ భోగాపురం. ఇక గంజాయి కూటమి. రాష్ట్రంలో అధికార పార్టీ పెద్దలే డ్రగ్స్ డాన్లు. మత్తు పదార్థం స్మగ్లింగ్కు గేట్వేగా ఏపీ. నిన్నటి పేపర్లో చూశారంటే ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇక్కడ హైదరాబాద్లో గంజాయి సేవిస్తూ మత్తు పదార్థాలు వాడుతూ పట్టుబడ్డాడంట. దాని మీద అసలు ఇక హైదరాబాదులో దొరికిన ఆ వ్యవహారాన్ని కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటగడతారు. అల్లూరు జిల్లాలో ఏజెంట్ల వ్యవస్థ. ఒడిశా ఛత్తీస్గఢ్ నుంచి భారీగా దిగుమతి. జగన్ ఉన్నప్పుడు అసలు ఏపీలోనే బాగా పండించారు కదండి. అనంతబాబు ఆ పనే చేస్తాడు, వాటన్నిటి మీద ఆయనే హెడ్ అన్నట్టుగా అప్పట్లో చాలా పుకార్లు కూడా ఉన్నాయి. బాబు సీఎంగా ఉన్నప్పుడల్లా ఏపీకి నీటి గండం. తెలంగాణ సీఎం ప్రకటనపై ప్రభుత్వం స్పందించాలి. ఆల్రెడీ స్పందించారండి, అదంతా ఉత్తి అబద్ధం అని. రేవంత్ ప్రకటనపై చంద్రబాబు బదిలివ్వాలి. ఇస్తారు. రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు గంగలో కలిపారు. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. దీంతో చంద్రబాబు నిజస్వరూపం మరోసారి బట్టబయలైంది. బాబు సర్కార్తో రాష్ట్రంలోని రైతులు, ఉద్యోగులు, కార్మికుల వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. విశాఖలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ చెప్పింది. గంజాయి కూటమి. ఇక తిరుమలలో కొనసాగుతున్న అపచారాల పర్వం. కౌస్తభం అతిథి గృహం సమీపాన ప్రత్యక్షమైన ఖాళీ మద్యం బాటిల్లు. బట్టబయలైన నిఘా వైఫల్యం. శ్రీవారి కొండపై మద్యం సీసాల. భూమన్ కరుణాకర్ రెడ్డి. టీటీడీ నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? చంద్రబాబు పాలనలో కొండపై రోజుకు అపచారం జరుగుతోంది. తన ప్రైవేట్ సైన్యంతో బీఆర్ నాయుడు తిరుమలను భ్రష్టు పట్టిస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి ధ్వజం. ఇప్పుడు ఆల్రెడీ వైకుంఠ ద్వార దర్శనాలు ఇవన్నీ జరుగుతున్న సందర్భంగా వీళ్ళు కూడా ఏదో ఒక నింద వేయాలి. యూజువల్గా ఈయన ఏదో విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆడిన డ్రామాలు కావచ్చు, కల్తీ నెయ్యి మీద, లేకపోతే మిగతా ఈ శాలువాలు వీటి మీదలో జరిగిన కుంభకోణం అన్నీ వస్తుంటే, ఇప్పుడు ఒకటి కల్తీ మద్యం సీసాలు. అన్ని సీసాలు అక్కడ ఉంటుంటే వాళ్ళు ఎవరైనా చూసైనా తీసేస్తారు కదండి. అక్కడే ఆవంతుని బడి ఉంటాయా అంటే ఈ ఫోటోల కోసం తీసుకెళ్ళి పెట్టారేమో అనే ఒక అనుమానం కూడా వస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల మీద ఈ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత లేదు. స్వామివారి సేవలో ఉండాల్సిన టీటీడీ నిత్యం విఐపీల సేవలో తరించిపోతుంది. అక్కడ భద్రతా వ్యవస్థ డొల్లగా మారిపోతుంది. కొండ మీద పదుల సంఖ్యలో మందుల బాటిళ్లు, ఖాళీ మద్యం సీతాలు దొరికాయంటే అక్కడ నిఘా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ప్రతిరోజు ఏదో ఒక అపచారం జరుగుతూనే ఉందని, ఆదివారం కౌస్తభం విశ్రాంతి గృహం పక్కన పోలీసు గెస్ట్ హౌస్కు అతి సమీపంలో పదుల సంఖ్యలో మందు బాటిళ్లు, ఖాళీ మద్యం సీసాలు దొరికాయని, దీన్ని బట్టి అసలు కొండ మీద ఏం జరుగుతుందో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. అసలు ఎవరికి కనపడకుండా ఈ వేళకి ఎలా కనపడతాయో పోయి పెడతారు కాబట్టే ఏమో చెప్పలేం. అదైనా కూడా జరిగి ఉండొచ్చు, లేకపోతే నిజంగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ పని చేయటానికి ఇంతకుముందు భారీ ఎత్తున పని వాళ్ళు వచ్చారు.
ఇక గిట్టుబాటు ధర కోసం మరో ఉద్యమం తప్పదు. కోకో గింజలకు ప్రైస్ పాలసీ ప్రకటించాలి. కోకో రైతు సంఘాల సమావేశం హెచ్చరిక. సో ఇవండి ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనక దాగున్న అసలు వాస్తవాలు. వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి.